ఈరోజు ఈ వీడియోలో మనం సంపెంగ పువ్వు విశిష్టత గురించి తెలుసుకుందాం. పర్వతమంత బంగారాన్ని భగవంతునికి సమర్పించినంత పుణ్యం ఒక్క సంపెంగ పువ్వుని సమర్పిస్తే వస్తుంది. సౌవర్ణాచ్చ ప్రసూనాస్తు మత్ప్రియం నాస్తి పాండవ మేరుతుల్య సువర్ణాని దత్వా భవతి యత్ఫలం ఏకేన స్వర్ణ పుష్పేన హరిం సంపూజ్య తత్ఫలం సువర్ణకురుమైర్దివ్యై యైర్నధితో హరి రత్నహీనేయ సువర్ణాజ్యేయ సభవేజ్జన్మ జన్మని. సంపెంగి పూలతో పూజ చేయనివాడు మరు జన్మలో సువర్ణ రత్నాల హీనుడవుతాడట. ఆయుష్ కోసం దుర్వార పువ్వులతో, సంతానం కోసం దత్తర పూలతో రుద్రదేవుని పూజించాలట. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విధమైన పూలతో శ్రీహరిని అర్చించితే పుణ్యప్రాప్తి కలుగుతుంది. చైత్రమాసంలో కమలాలు, జాజులు, సంపెంగి పువ్వులు, బిల్వపత్రాలు, వైశాఖ మాసంలో మొగలి పువ్వులు, ఆషాఢ మాసంలో కమలాలు, కదంబ పుష్పాలు, శ్రావణ మాసంలో అవిసె పువ్వులు, దూర్వారాలు, భాద్రపదంలో సంపంగులు, మల్లెలు, సింధూరాలు, ఆశ్వయుజ మాసంలో తీగమల్లెలు, మల్లె పువ్వులు, కార్తీకంలో కమలాలు, సంపంగులు, మార్గశిర మాసంలో బకుల పుష్పాలు, పుష్యమాసంలో తులసి, మాఘ ఫాల్గుణ మాసాల్లో అన్ని రకాల పుష్పాలు శ్రీ మహావిష్ణువు పూజకి ఉపయోగించడం వల్ల విశేష పుణ్యప్రాప్తి కలుగుతుంది. సాధారణంగా చెట్టు నుంచి ఆ రోజు కోసిన పూలను జలంతో ప్రోక్షించి స్వామి పూజకు ఉపయోగిస్తూ ఉంటాము. కానీ కొన్ని పుష్పాలని కొన్ని రోజుల పాటు నిలువ ఉంచిన తర్వాత కూడా పూజకి ఉపయోగించవచ్చు. ఉదాహరణకు కలువ పూలను 5 రోజుల వరకు, కమలాలని 11 రోజుల వరకు నిలవ ఉంచినప్పటికీ పూజకి వినియోగించవచ్చని భవిష్య పురాణం పేర్కొంటోంది. బిల్వపత్రాలను, తులసీ దళాలను, అవిసె పువ్వులను వాడిపోయినప్పటికీ పూజకి ఉపయోగించవచ్చు. ఒకవేళ ఈ పువ్వులు చిత్రమైనప్పటికీ పూజకు ఉపయోగించవచ్చని మేరుతంత్రం చెబుతోంది. ఇదండి ఈ వీడియోలో పూల గురించి. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.